తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది మొదలు రేవంత్ రెడ్డి నిత్యం సమీక్షలు సరికొత్త నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో తనదైన మార్పు వేసేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 6 గ్యారంటీస్ ఎంతటి కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీస్ అమల్లోకి తెస్తామని రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా హామీలిచ్చారు. చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 2 రోజుల్లోనే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చేసింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం అమలును 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. ఇక మిగిలిన 4 గ్యారంటీల అమలుకు రేవంత్ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండానే ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందనడంలో సందేహం లేదు. అయితే హామీల అమలు ప్రారంభించడం ఎంత కీలకమో వాటి ఫలాలు పగడ్బందీగా లబ్ధిదారులకు చేరడం కూడా అంతే కీలకం. సంక్షేమ పథకాల అమలులో అవినీతికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త స్కెచ్ చేశారు. అందుకే 6 గ్యారంటీస్ అమలుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని రేవంత్ డిసైడ్ అయ్యారట. ఇక గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయితే ఆయా పథకాల్లో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికంతటికీ కారణం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించడమే. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడైతే తమ చేతికొచ్చిందో పలువురు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో విజృంభించారు. దళిత బంధు లాంటి పథకాల్లో లబ్ధిదారులు ఎమ్మెల్యేల చేతులు తడపాల్సి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. కొన్ని సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను హెచ్చరించారు కూడా. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అనర్థాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ 6 గ్యారంటీస్ ను గ్యారంటీగా అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించాలని డిసైడ్ అయ్యారట. సంక్షేమ పథకాల అమలు బాధ్యతను బ్యూరోక్రాట్స్ కు అప్పగిస్తే వారిలో జవాబుదారీతనం ఉంటుందని రేవంత్ ఆలోచించినట్లుగా సమాచారం. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే 6 గ్యారంటీస్ అమలు అంత ఈజీ కాదు. అందుకనే పథకాల అమలుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమిస్తే అమలు పక్కాగా ఉంటుందని రేవంత్ ఆలోచించారట. ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు 18వ తేదీ ముగియగానే 6 గ్యారంటీస్ అమలుకు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను ఫైనల్ చేస్తారని సమాచారం.